ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. నా పేరు డేవిడ్ రాయ్. బీబీఎస్ క్లాస్ 7 రోజులు అడుగుపెట్టడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలండి. ప్రేయర్ చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ప్రేమ స్వరూపుడు నా తండ్రి. బీబీఎస్ క్లాస్ అంతట్లో కూడా మీరు తోడని కోసం తండ్రి వాక్యం చెప్పినట్టుగా ప్రభావ వాక్యం అంతట్లో మీరు తోడని మన ప్రభావ నాకు ఎటువంటి నోకరు రాకుండా నన్ను నేసిన పడుతున్న పరమ తండ్రి. ఆమేన్. సాంగ్ పాడుకుందామండి. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, వాక్యం చెప్పుకుందామండి. దానియేలు గ్రంథంలో మెనమెనెటికల్ ఫాసిల్ గురించి నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 5:24. మెనమెనెటికల్ ఫాసిల్ అంటే అంటే దేవుడు మన ఆశీర్వాదం తీసేస్తాడు. టేకేల్ అంటే మన పాపను రాసులో చూస్తాడు. ఫాసిల్ అంటే మన ఆశీర్వాదం తీసేసి దేవుడు వేరే వారికి ఇచ్చేస్తాడు. అయితే బెల్షెజర్ అనే వ్యక్తి దేవుని యొక్క పరిశుద్ధమైన పాత్రలు మద్యం తాగడం వల్ల తన ఆశీర్వాదం దేవుడు తీసేశాడు. తన పాపాన్ని దేవుడు త్రాసులో చూశాడు. తన ఆశీర్వాదం మొత్తం పార్సీలకు మాదీయులకు దేవుడు ఇచ్చేశాడు. అయితే దీన్ని నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో కూడా ఎటువంటి దేవుడికి విరోధంగా పాపం పనులు చేయకూడదు. చేస్తే మన జీవితంలో కూడా ఇలా మెనమైన టీకలు ఫస్ట్ అని రాయబడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు తీసిన కాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.